చాలా లేట్ అయిపోయింది, వెళ్ళాలి. అబ్బో ఎస్ఐ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. తీసుకున్నావా సార్? ఆల్రెడీ తీసేసుకున్నాను సార్. ఒక 10 నిమిషాల్లో మీ ఇంటి ముందు ఉంటాను సార్. ఓకే సార్, అలాగే సార్, అలాగే సార్, ఓకే సార్. వీడేమో ఫ్రీగా తీసుకురమ్మంటాడు, మటన్ షాప్ ఏమో డబ్బులు ఇస్తాగానే ఇవ్వనంటాడు. చిచి. చూసుకో, బాగా చూసుకో, అన్నీ వచ్చాయి. ఆ కాండంకి నువ్వు ఇచ్చిన 50 రూపీస్. సర్లే, షూటింగ్ అయిపోయిందా? వీడు నీ ఫ్రెండ్ అయితే నా ఫ్రెండ్ నీకు బ్రేకప్ చెప్పడంలో తప్పే లేదు. హలో, మైండ్ యువర్ వర్డ్స్. నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడానికి మేము ఇక్కడికి రాలేదు. నువ్వు నాకు పెట్టిన ఖర్చు, ప్రేమతో, సారీ ప్రేమించాను అనుకుని పెట్టిన ఖర్చు, బాగా చూసుకో. సిగ్గుంటే మా గిఫ్ట్స్ మాకు ఇచ్చేస్తారు. హలో, ఇప్పుడు సిగ్గు గురించి మనకెందుకు? మా వాడిచ్చినవి మీరు ఇచ్చారు, మీరు ఇచ్చినవి మీరు తీసుకోండి. ఇదిగా చూసావా, మా వాడు మీ ఫ్రెండ్కి ఎన్ని గిఫ్ట్ ఇచ్చాడో, మీ ఫ్రెండ్ మా వాడికి ఎన్ని గిఫ్ట్ ఇచ్చిందో. తొక్కలో గిఫ్ట్ ఇచ్చుకుని పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వరు మరి? మీ అవసరానికి ఎన్నైనా ఇస్తారు కదా. మాకు చేత కాదు. ఆహా, ఆ అవసరం క్రియేట్ చేసేది మీరు, మా నోటితో మేము అడిగేలా చేసేది మీరు. మీ చుట్టూ తిప్పించుకొని మా సంఖ మేమే నాకునేలా చేస్తారు కదే. అంటే నువ్వు కాదు, మీ అమ్మాయిలని. పాపం, మీ నోట్లో వేలు పెట్టినా కొరకడం చేత కాదు మరి. హో, ఎగ్జాక్ట్లీ. హెచి ఆపు. నిన్నే కదరా షూట్లో ఏం చేసావు? అప్పుడే మర్చిపోయావా? జస్ట్ హక్ కోసం అన్ని టేకులు తీసుకున్నావు, మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావా? ఓ పెద్ద దిగొచ్చిందండి మరి అప్సరస. బొక్కల వీడియోలో నువ్వు ఇన్ఫ్లుయెన్సర్, నీకు ఫాలోవర్స్. ఒక్క వీడియోకేనా 1 M వ్యూస్ వచ్చిందా? రాలేదుగా. ఏదో ఫస్ట్ టైం యాక్ట్ చేసాం, అలా అయిపోయింది. నీ మబ్బు మొహం చూసి ఎవట్టంటావలా? నన్నే కొడతావా? ఎంత ధైర్యనా నీకు? అచ్చే, నాకు నువ్వొద్దు, ఏమొద్దు. నాకు నువ్వు ఇచ్చినవన్నీ ఇందులో ఉన్నాయి, తీసుకొని దుబాయ్. నువ్వు కూడా నాకు అవసరం లేదు, పోరా. అరే లాగినన్నావు, ఎంతసేపు అలా కూర్చుంటూ ఆఫీస్ వర్క్ ఏం చేసుకోవచ్చు కదా. అవునరా, వర్క్లో పడితే మర్చిపోతావు, చేసుకో. బావా, ఈ అమ్మాయికి ఒక్క వీడియో కూడా 1 M వ్యూస్ లేవు కదరా, పైగా రీచ్ కూడా ఎక్కువ లేదు. అసలు దీన్ని ఎలా పెట్టుకున్నారా హీరోయిన్గా? అరే ఇదొక పెద్ద ప్రపంచం రా, ఎవరికీ అర్థం కాదు. నీకైతే అస్సలు అర్థం కాదు. అసలు ఈషా ఎవరో తెలుసారా నీకు? నా షార్ట్ ఫిల్మ్ హీరోయిన్. బొక్కేం కాదు, కళ్యాణి వాళ్ళ రూమ్మేట్ రా. వాట్? నేను కూడా రూమ్ దగ్గరికి చాలాసార్లు వెళ్ళారా, కానీ అక్కడ ఎప్పుడు ఈశాన్ చూడలేదు. దీనింక మా చంప మీద కొట్టిందిరా. ఏంటి, నిన్ను కొట్టిందా? అరే నిన్ను కొట్టిందా? రే, అది ముద్దు పెట్టలేదురా, 10 సార్లు చెప్పడానికి. చంప మీద కొట్టింది. రే, ఆ అమ్మాయితో చాలా జాగ్రత్తరా బాబు. ఎవ్వని లెక్క చేయదు, ఫుల్ డేర్ అంతే, అలా వెళ్ళిపోతుంది. అయినా ఈ రోజుల్లో ఇలానే ఉండాలేరా, పైగా ఈ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి ఇంకా కష్టం. హాయ్ డార్లింగ్, చెప్పు. రేయ్, ఈరోజన్న ఇంటర్వ్యూకి వెళ్ళరా వెధవా? డార్లింగ్, నీకు అర్థం కావట్లేదు, ఈడో పెద్ద ఇళ్ళకంత మాఫియా నడుస్తుంది. మన పవన్ గారిది లవ్ బ్రేకప్ అయింది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చాను అనుకో, ఖచ్చితంగా జాబ్ నాకే వస్తుంది అనుకో. మరి వీడి పక్కన ఎవరుంటారు? అబ్బో, అది చాలా కష్టం. నా ఫ్రెండ్ బాధలో ఉన్నప్పుడు నేను వాడి పక్కనే ఉండాలి. ఆ జాబ్ సంగతిని వదిలి నేను చూసుకుంటా. అది కాకపోతే ఇంకోటి. ఉంటా మరి, బాయ్ డార్లింగ్. ఏమిటో ఒక్కొక్కసారి వీడు మాట్లాడేది ఎక్కడో కనెక్ట్ అవుతుంది. రే బాబు, బాధపడితే ఆకలి తీరదు. నువ్వు రైస్ పెట్టు, నేను వెళ్ళి కర్రీస్ తీసుకొస్తా. అమ్మ తిన్నమ్మ, ఇప్పుడు చెప్తావు మీ పని.
చెప్పరా. రే మన మజ్ను పరిస్థితి ఏంటాడా? వీడా ఏదో ఆలోచిస్తున్నాడు రా. అలా ఆలోచించద్దని చెప్పు. నీ మొబైల్కి ఒక వీడియో సెండ్ చేసా, అది కొంచెం మన మజ్నుకి చూపించు. అంటే ఫుల్ వీడియో చూపెట్టేద్దామా? కొంచెం ప్లే చేసి ఆపనా? రే కొంచెం అంటే కొంచెం జరగండి, కొంచెం అది ఇలా ఇస్తారా అంటారు కదా, అదేదో నార్మల్గా చెప్పారా బాబు. కొంచెం కాదు, ఆ వీడియో మొత్తం చూపించు. ఇక్కడ మన లైలా ఫుల్ జోష్లో ఉంది, వాడిని అస్సలు ఫీల్ అవుతాను చెప్పు. ఫీల్ ఎందుకు అవుతా లేరా? రే ఎదవా, మొన్న ఈషాతో హక్సినప్పుడు వెంటనే కట్ చెప్పావు కదరా, ఆ బాధ నీకేం తెలుస్తుందిరా. పాపం 3 years లవరా వాళ్ళది. పోయి ఆ వీడియో వాడికి చూపించు. ఏరా అందుకే అన్ని టెక్స్ట్ తీసుకున్నావు? అంటే యాక్చువల్లీ ఇది మైండ్ వాయిస్ మా అలా బయటకు వచ్చిందంతే. సర్లేరా, ముందు ఆ వీడియో వాడికి చూపించు. సరే తీ పెట్టే, నేను చూపెడతా. మామ ఈ వీడియో చూడు. అంతలా వెతక్కు. ఫోన్లో ఏదో వీడియో తీస్తున్నావేంటి? మర్యాదగా డిలీట్ చేయి. ఈరోడు కొత్త క్యారెక్టర్. నీకు అసలు డైలాగే లేదు, ఎందుకు మాడుతున్నావు? పక్కలాడగా మా వాడక్కడ బారు తీరాలకు దగ్గర ఉంటే మీరు ఇక్కడ వీడియో చేసి ఎంజాయ్ చేస్తున్నారా? చీ, మనస్సాక్షి అనేది లేదా మీకు? లేదు, ఉండదు కూడా. మీలాంటి ఎదవల్ని లవ్ చేసి బ్రేకప్ చెప్తే ఇలాగే హ్యాపీగా ఉంటాం. మూసుకొని అవి డిలీట్ చేయి. ఇవి ఇన్స్టాల్ అప్లోడ్ చేయవా? చేయను, నేను అప్లోడ్ చేయను. నీకెందుకు? మా వాడు అప్పుడే చెప్పాడు నీ గురించి, నువ్వు చాలా డేంజర్ అని. అలానే ఉన్నావు. ఈ వీడియోస్ ఇన్స్టాల్ అప్లోడ్ చేస్తావు కదా, చెయ్యి, అప్పుడు చూసుకుందాం. ప్రతి వీడియోకి నీలాంటి ఎదవల్ని ఇంతమందిని చూస్తుంటా. మీరంతా నాకు రే బాబు, అక్కడ నీ లైలా చాలా హ్యాపీగా ఉంటే నువ్వేంట్రా ఇక్కడ ఇలా ఇంత సాడ్గా ఉన్నావు? కూల్ మావా, మర్చిపోవడానికి ట్రై చేయి. అంటే లవ్ చేసిన అమ్మాయిని మర్చిపోవడం కష్టమే అనుకో, అయినా పర్లేదు, మర్చిపోవాలి. ఏంటి మావా, నేను ఒక డిసైడ్ అయ్యారా? అవును మావా, ఇందాక ఈషా ఏమందో తెలుసా? ప్రతి వీడియోకి నీలాంటి ఎదవల్ని ఇంతమందిని చూస్తుంటా. మీరంతా నాకు అంత మాట అందా? అవును మావా, అప్పుడే నేను ఒకటి అనుకున్నా. ఏంట్రా? నేను కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తా, ఫాలోవర్స్ తెచ్చుకుంటా. ఇన్స్టాగ్రామ్ వద్దు, నేను యాక్టింగ్ చూసావు కదా, మంచి స్క్రిప్ట్ రాయి, దాన్ని హీరోయిన్గా పెట్టు, మంచి షార్ట్ ఫిల్మ్ ఇద్దాం. అంటే మంచి స్క్రిప్ట్ రాయాలా, మంచి షార్ట్ ఫిల్మ్ తీయాలా? రెండు ఒకటే కదరా. నువ్వు ఉంటే ఏదో ఒకటే అవుతుంది కదరా. రెండు వారు నువ్వు ఎదవా. నువ్వే నన్ను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అదే హీరోయిన్, నేనే హీరో. మనం చేస్తున్నాం అంతే. ఏంటి? రే మంచి స్టోరీ రాయి, నేను ప్రొడ్యూస్ చేస్తా. మామా థ్యాంక్స్ మామా. ఎటునా ఆపు మామా, కొంచెం హక్సీన్ నుండి ఇలా చూసుకోరా. ఏదవా డార్లింగ్, నేను సడన్గా హీరో అయిపోతే నీ ఫీలింగ్ ఏంటి? జోక్ బాగుంది, తిన్నాక మాట్లాడుకుందాం. డార్లింగ్, నేను ఇదే యాక్ట్ చేయాలనుకుంటున్నా. సూపర్గా చేసావు, నీకు కూడా మంచి క్యారెక్టర్ ఇస్తాలే. నిన్ను హీరోగా పెట్టి సినిమా తీసేదేవాడురా? ఇంకెవరు? నువ్వే. అంత అదృష్టం నాకు వదిలే కానీ బాబు, వేరే వాడిని చూసుకో. డార్లింగ్ 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 ప్లీజ్ డార్లింగ్ 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 ఒక్క 50,000 డార్లింగ్. డార్లింగ్ నేను చెప్పేది విను డార్లింగ్. డార్లింగ్ ప్లీజ్ డార్లింగ్. జాబ్ చేయడం ఇష్టం లేదు కానీ అన్ని ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తుంటాడు. ప్లీజ్ డార్లింగ్. ఆ రూమ్లో పెద్ద డార్లింగ్, డైరెక్టర్ డార్లింగ్, ఉన్నాడు డార్లింగ్. కదా, వెళ్ళి వాడికి స్టోరీ చెప్పు, వాడే ఏదో ఒక రాసి నిన్నే హీరోగా పెట్టి సినిమా తీస్తాడు. వెళ్ళు. కన్న తండ్రి నమ్మట్లేదు, బెస్ట్ ఫ్రెండ్ నమ్మట్లేదు కదా. చెప్తా మీ సంగతి. ఎక్కువ వెతుకొద్దు, అవి దొరకవులే. డార్లింగ్ ఇవ్వు డార్లింగ్.
ఎక్స్ట్రా చేయకు డార్లింగ్, ఇవ్వు. రై సిగరెట్లు తాగి తాగి నాకు దగ్గరపటైందిరా. డబ్బులు ఏమేం లేవు, పో దుబాయ్. అద్దా నీ డౌట్? సిగరెట్ కాదు డార్లింగ్, బాస్ సినిమా రిలీజ్ అయింది కదా. అరే నేను కూడా వస్తారా సినిమాకి? పొద్దున్నే డ్యూటీ పెట్టుకొని సెకండ్ షో సినిమాకి వస్తావా? పడగా డబ్బులే. కరెక్ట్. ఇందా పో. అలా చూస్తుంటే జ్ఞాపకాల్లోనే మిగిలిపోతావు. విడిపోయాం కదా, ఆ బాధ విడిపించుకోవడానికి కొంచెం టైం పడుతుంది. నేనేమన్నా తొందరపడ్డానా? అంటే ఐ మీన్ నా వల్ల మీ లవ్ ఏమైనా బ్రేక్ అయిందా? మేము ప్రేమకు దూరంగా ఉన్నాం, అందుకే బ్రేకప్ అయింది. నీ వల్ల కాదు, కలిసి ఉండడం మా వల్ల కాలేదంతే. విడిపోవడం బాధే, ఆ బాధ నుండి బయటకు వస్తే బాగుంటుంది. నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదురా. మొదట్లో ఆనందం, మాటల ప్రపంచంతో చాలా అందంగా ఉండేది. ఇప్పుడు మాట్లాడడానికి మాటలు దొరకట్లేదు. ఫోన్ చేస్తే కోపాలు, ఆన్సర్ అడిగితే అరుపులు. ప్రేమను చూపించడానికి, బాధని చెప్పడానికి అతనికి టైం లేదు. అయినా అర్థం చేసుకునే ఆలోచన లేనప్పుడు విడిపోవడమే బెటర్ అనిపిస్తుంది. బాధ భయాన్ని ఇస్తుంది, నవ్వు వరాన్ని ఇస్తుంది అంటారు. నువ్వు ఇలానే కూర్చుంటే నాకు నచ్చట్లేదు. అలా ఉండకే ప్లీజ్. అలా ఏం లేదురా, జస్ట్ చిన్న జ్ఞాపకం అంతే. తన ఆలోచనలు అలా వస్తున్నాయి అంతే. అప్పుడు తను నీ గురించి ఆలోచించలేదు, ఇప్పుడు నువ్వు తన గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రేమకి ఎంత దూరంగా ఉంటే బ్రతకడానికి అంత ప్రశాంతంగా ఉంటుంది. నాకు కొంచెం ప్రశాంతత కావాలరా. నిన్నొక చోటికి తీసుకెళ్తా, పద. ఎక్కడికి? ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయడానికి పద. నువ్వు పద చెప్తా, నువ్వు దా చెప్తా. ఎక్కడికి రా? రారా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఏంటి ఈ రోజా? ఎస్, లవ్ బ్రేకప్ అయిపోయిందంటే ఇండిపెండెన్స్ డే వచ్చేసినట్టే. రే ఎక్కడికి రా? సర్ప్రైజ్ మావా, నువ్వు రా చెప్తా. బొక్కల సర్ప్రైజ్ ఏంటో చెప్పొచ్చు కదరా. రే చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుందిరా? మీరు పదండి, నేను చెప్తా, రండి. అరే బావా, వీళ్ళ లవ్ బ్రేకప్ అయిందని ఎవరైనా ఆంటీ దగ్గర తీసుకెళ్తానవా? రే నీ ఎక్కడికైతే నాకేంది, నేనైతే రెడీ. పదరా. బ్రేకప్ సెలబ్రేషన్స్ చూడండి రా, మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో చూసి సావండి, చచ్చిపోండి. అరే ఏమైందిరా? ఏంట్రా ఏమైంది? రే మామ, వీడేరా కొత్త క్యారెక్టరు. ఇది ముందు వీడేవాడు కనిపెడదాం. ఈడో పెద్ద షర్లాక్ హోమ్స్, మళ్ళీ వాడేవాడో కనిపెడతారంట. అది ముఖ్యం కాదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అది తెలియాలి. ఇది ఎక్కడ ఉంటుందిరా? అరే బావా, ఈ లొకేషన్ నాకు తెలుసురా. రేయ్ అమ్మాయిరా, ఒక అమ్మాయి లవ్ బ్రేకప్ని అంతలా ఎంజాయ్ చేస్తుంటే మనం ఇంకెంత చేయాలి? నువ్వు పద మావా. రామావా, రారా. ఆగండి రా.
రే ఏం చేస్తున్నావురా? అంటే ఇలాంటి సిచ్యువేషన్లో సినిమాలో చిటికేస్తే కాస్ట్యూమ్స్ మారుతాయి కదరా, అదే ట్రై చేస్తున్నా. ఈడ మళ్ళీ కావే డైరెక్టరు. రే అలా ఎవడు పడితే వాడు చేస్తే అవ్వదురా, మెయిన్ క్యారెక్టర్సే చేయాలి. ఇప్పుడు చూడు, ఇక పదండి. ఇలాంటి టైంలోనే మనకు హెల్ప్ చేయడానికి కారున్న ఫ్రెండ్స్ ఉంటారు. హలో, ఎవరు అది? ఎవడాడు? ఈడా ఎక్కడ కనిపిస్తున్నాడు? ఇంత చీకట్లో నల్ల కళ్ళజోడు ఏంట్రా? ఏదో ఎలివేషన్ కోసం పెట్టా. చూసా నీ సెల్ఫీలన్నీ చూసా, ఆ మిడిల్ ఫింగర్ కూడా చూసా. అసలు ఎవడాడు? వీడు నా డై హార్ట్ ఫ్యాన్. నేను ఇలా సైగ చేస్తే చాలు నిన్ను పిచ్చి కొట్టుడు కొడతాడు. ఏంటి వాడు? వాడే నన్ను నిన్నే కొడతాడు. ఆడికి డైలాగ్స్ లేవు, మళ్ళీ ఇందులో యాక్షన్స్ కూడా. హలో, ఏం కావాలి? హెల్ప్ పని చేసుగా. అరే మామ, ఇక్కడేం వర్క్స్ ఉంటాయిరా, వెళ్ళి వర్క్ చేసుకోమంటుండు. ఇచ్చిన ఒక డైలాగ్ కరెక్టే చెప్పు. ఇక్కడికి వచ్చి పని చేసుకోవడం ఏంట్రా? తాగడమే మా పని. ఎంజాయ్ చేయడానికి వచ్చాం, ఎంజాయ్ చేస్తాం. అది నీ వల్ల కాదు. పడుకున్నాను, ప్రశాంతంగా పడుకో. ఏంటి నీ ఒక్కదానికి మిడిల్ ఫింగర్ ఉందా? మాకు చేతులున్నాయి, మాకు ఫింగర్స్ ఉన్నాయి. ఆ ఫోటో చూసి చచ్చిపోతారనుకున్నా, బాగానే అడ్రస్ తెలుసుకొని వచ్చారే. బ్రేకప్ పార్టీ మీరే కాదు, మేము చేస్తాం మీకన్నా పెద్దగా. రండ్రా. ఏంట్రా చూపు? ఈ చల్లని రాత్రి ఇద్దరం ఫుల్ మత్తులో ఉన్నాం. కమిట్ అయితే ఎలా ఉంటుందా అని చూస్తున్నాం.